దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ నామినేషన్ వేసేందుకు వేలాది మంది శ్రేణులతో తరలి వెళ్లారు. అడుగడుగున చింతమనేనికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. దుగ్గిరాలలోని చింతమనేని ప్రభాకర్ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథంపై అధిరోహించారు. దుగ్గిరాల సెంటర్లోని దేవాలయాల్లో పూజలు, చర్చిలో ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి వేల మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. దెందులూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు చెందిన ఉమ్మడి పార్టీల శ్రేణులు ఆయన వెంట తరలి వెళ్లారు. దెందులూరు తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను చింతమనేని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి తరలి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులందరికీ అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగు, త్రాగునీరు అందిస్తానని, ఒక అన్నగా, తమ్మునిగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటానని చెప్పారు. అదేవిధంగా వంకినేని సాయి నవ్య ఇండిపెండెంట్గా 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తారు వచ్చేది అమ్మ కిందకి అది అలా ఇక్కడ ఉన్నారా వచ్చారు ఉన్నారండి అవునండి ఎంతమంది మొత్తం అన్నా జరిగి ఇప్పుడు పెరిగినాయి పెంచాము సార్ సార్ బ్యాక్ ఉన్నాడు సార్ రాహుల్ పక్కకి రండి ఈరోజు 2 సెట్ల యొక్క నామినేషన్ని దెందులూరు నియోజకవర్గం తరఫున ముచ్చటగా 3వసారి అసెంబ్లీకి వెళ్ళడం కోసం నామినేషన్ని దాఖలు చేయడం పూర్తయింది. ప్రజల యొక్క అభిమానం మధ్య మరి ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నలుమూలల నుండి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ యొక్క నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరి యొక్క ఆశీస్సులతో తప్పనిసరిగా మంచి విజయాన్ని నమోదు చేస్తాననేటువంటి ధైర్యం ఈరోజు నామినేషన్ రోజే ప్రజలు కల్పించినందుకు దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందన కూడా ఈనాడు అస్తవ్యస్తంగా తయారైంది. నేనున్నప్పుడు ప్రతి గ్రామంలోనూ 80 నుండి 90% వరకు కూడా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా, డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించడం పూర్తి చేశాను. ప్రధానమైనటువంటి రహదారి పెదపాడు రోడ్డు ఒక పోలవరం ప్రాజెక్టు కట్టినట్లుగా 5 ఏళ్లుగా పోస్తూనే ఉన్నారు. విజయనగరం రోడ్డు కూడా సేమ్ అదేటువంటి పరిస్థితి. నేను జంగారెడ్డిగూడెం పోసాను, ఏదో కాస్తంత కోసుకుంటాను. మొక్కపోయటానికి ఎన్నాళ్ళు పట్టిందో మీరు కూడా చూశారు. ముఖ్యంగా పోలవరం, ఎక్కడ ఉన్నటువంటి పోలవరం అక్కడే మిగిలిపోయింది. నియోజకవర్గంలో అప్లాండ్ కానీ డెల్టా అనేది లేకుండా అన్ని గ్రామాలకి సాగునీరు, త్రాగునీరు ఏర్పాటు చేయటం మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అన్ని గ్రామాలు అంటే కూచింపూడి కావచ్చు, న్యాయంపల్లి కావచ్చు, పెదవేకి కావచ్చు, కవ్వగుంటలో కొంత పార్ట్ కావచ్చు, జగన్నాథపురం కావచ్చు, జ్ఞానేశ్వరపురం కావచ్చు, ఇలాంటి కొన్ని గ్రామాలు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా వేయాలంటే కొన్ని కిలోమీటర్లు పైప్ లైన్ వేసి కానీ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి గ్రామాలన్నింటినీ కూడా పోలవరం పరిధిలోకి తీసుకుని వచ్చి చింతలపూడి ద్వారా కానీ
లిఫ్ట్ ద్వారా కానీ అన్ని గ్రామాలకి కూడా సాగునీరు తాగునీరు ఇవ్వటం మా ప్రభుత్వం అంటే మా ఉమ్మడి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఈనాడు గోసిగుడ్డ లాంటి స్థలాలు ఇచ్చి మరి ఎవరికి కూడా ఏ ఇళ్ళు పూర్తి అవ్వకుండా మౌలిక వసతులు, ప్రధానంగా మౌలిక వసతులు పూర్తి చేయకపోతే ఆ కాలనీలు అభివృద్ధి చెందవు. అలాంటి కాలనీలు లో లెవెల్లో ఉండిపోయినటువంటి ఏమైతే కాలనీలు తీశారో వాటిలన్నింటినీ కూడా మరి ఉన్నటువంటి స్థలాలను పెంచి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా రేపు మా ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తాం. ఇల్లు లేనటువంటి ఏ పేదవాడు నియోజకవర్గంలో ఉండకూడదనేటువంటి సిద్ధాంతంతో మా 3 పార్టీలు కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదు, ప్రతివాడికి, నాకంటే చిన్నవాడికి ఒక అన్నగా, నాకంటే పెద్దవాడికి ఒక తమ్ముడుగా, వాళ్ళ కుటుంబంలో హెల్త్ విషయం కావచ్చు, వేరే విషయాలు కావచ్చు, ఇంకా వేరే ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, నేనున్నాననేటువంటి ఒక ధైర్యాన్ని, భరోసాని మా 3 పార్టీలు రేపు కల్పించబోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. జగనన్న కాలనీలు అనడానికి ఆడ బాబు సొమ్ముతో కట్టిన కాలనీలు కాదు, ప్రజాధనంతో లూటీ చేసి మొదలెట్టారు. వాటినన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తాం. వాళ్ళు మా ప్రజలే, ఏ కాలనీలో ఉన్నా వాళ్ళు కూడా ఈ నియోజకవర్గ ప్రజలే, ఈ రాష్ట్రంలో ప్రజలే. వాళ్ళకి మమ్మల్ని అడిగేటువంటి హక్కు ఉంది. వాళ్ళు మాకు ఓటేసి రేపు గెలిపించేది కూడా వాళ్ళే మమ్మల్ని. మీకు అర్థమైందా? ఏదో గోసిగుడ్డంత స్థలం ఇస్తే జగన్ గారికి వాళ్ళ పార్టీకి ఓటు ఎవడు వేసే పరిస్థితులు వాళ్ళు లేరు. మీరే చూస్తున్నారు కదా ఉన్న పరిస్థితి. ఇంకా సహకరించి మేము నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ నిజంగా పాటుపడతాము, కష్టపడే మనుషులు మేమని మీరు కూడా భావిస్తే మీ కుటుంబాల తరఫు నుంచి కూడా మీరు కూడా మాకు ఓట్లేమని మరి మీడియా మిత్రులను కూడా అభ్యర్థిస్తాము. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ గారు నామినేషన్ ఇప్పుడే వేయడం జరిగింది. వారికి మా పార్టీ తరఫున, నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు నుంచి కూడా మేము సైకో పాలన గురించి వాళ్ళు ఏం చేశారు మేము చెప్పేదానికంటే కూడా ప్రజలందరూ వారు ఇబ్బందులు పడ్డారు కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా ఆ పాలన గురించి మేము చెప్పదలుచుకోలేదు. మేము ఉమ్మడిగా అధికారంలోకి వస్తే మా అభ్యర్థుల్ని గెలిపిస్తే మేమేం చేస్తామో వారికి తెలియజేస్తాము. అలాగే ఇప్పుడు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా మేమే రావాలని ప్రజలే కోరుకుంటున్నారు. అది మేము అనటం కాదు, అడగటం కాదు. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ సైకో పాలనలో ప్రజలందరూ ఒక వర్గం కాదు, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మేము ఈ సూపర్ 6 ఉమ్మడి జాబితాని అలాగే మొత్తం అన్నిటికి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము వస్తే ఏం చేస్తామో వివరించి మేము గెలుపొందే విధంగా ఖచ్చితంగా గెలుస్తాము. దెందులూరు నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 151 కాదు 161 సీట్లతోటి మేము గెలుస్తున్నాం. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ.